ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన వాగ్దానములతో కూడిన ఈ యొక్క మాటలను మనం గమనించవచ్చును. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే మన యొక్క జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చిన వారంగా ఉంటామో దేవుడు తప్పకుండా దీవిస్తానంటున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన మాటను మనం శ్రద్ధగా విన్నట్లయినా, ఆయన మాట ప్రకారం మనం విధేయత చూపిన ఎడల దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని మాట ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యమును విని దాని ప్రకారం అనుసరించే వారికి ఈ దీవెనలన్నీ దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. అబ్రహాము మన పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనంలో దీవించబడిన ఆ దీవెనను దేవుడు అన్యజనులమైనటువంటి మనకు క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుడు మన పితరులైనటువంటి వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని క్రీస్తు యేసులో మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి ఈ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే అబ్రహాము చూపించిన విధేయత, ఆయన చూపించిన సమర్పణ, త్యాగము, ఆయన చూపించినటువంటి ఆ యొక్క మాదిరికరమైనటువంటి జీవితము, లోబడి జీవితము మనము కూడా కనపరిచినప్పుడు అబ్రహాము పిల్లలంగా ఎంచబడి మనము దీవించబడి అనేకులకు దీవెనకరంగా మనము ఉండాలని దేవుని యొక్క సంకల్పమైనది. ఆ విధంగా నీవు నేను మన యొక్క జీవితంలో ప్రభు యొక్క నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు మాదిరికరంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయనుగాక.